సుస్వాగతం. స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవక్షేత్రం, లక్షలాది భక్తుల నమ్మకానికి ప్రతీక, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే ఈ మహాజాతరలో భక్తుల కొంగు బంగారం, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క తల్లి నేడు మేడారం గద్దెపైకి కొలువుదీరనున్నారు. ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు, ఇది వేల సంవత్సరాల చరిత్ర, అరణ్య సంస్కృతి, గిరిజన విశ్వాసాల పరాకాష్ఠ. ప్రతి 2 సంవత్సరాలకొకసారి జరిగే ఈ మహాజాతరలో సమ్మక్క తల్లి గద్దెపైకి రావడమంటే మేడారం వనప్రాంతం మొత్తం ఆధ్యాత్మికతతో నిండిపోవడమే. ఈరోజు సాయంత్రం వేళ గిరిజన సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. చిలకలగుట్ట అదే సమ్మక్క తల్లి చివరిసారిగా అదృశ్యమైన పవిత్ర ప్రదేశం. ఆ కొండపైకి ఎవరైనా సాధారణంగా వెళ్లలేరు. కేవలం సాంప్రదాయ హక్కు కడిగిన గిరిజన పూజారులకే ఆ దివ్యక్షేత్రంలోకి ప్రవేశం ఉంటుంది. అక్కడే అమ్మవారు కుంకుమ భరణి రూపంలో దర్శనమిస్తారని గిరిజనుల అచంచల విశ్వాసం. ఆ క్షణం అక్కడి వాతావరణం వర్ణనాతీతం, నిశ్శబ్దం, ఆపై ఒక్కసారిగా ఉప్పొంగే భక్తి, ఆధ్యాత్మిక ఉద్వేగం. సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి కిందకు దిగివచ్చేవేళ గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. అది తల్లికిచ్చే రాజకీయం కాని ఆత్మీయ గౌరవం. ఆ సమయంలో అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు, గొంతుల్లో భక్తి నినాదాలు. జై సమ్మక్క తల్లి, జై సారక్క తల్లి అంటూ అడవంతా మారుమోగుతుంది. ఇక సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరిన అనంతరం ఇప్పుడికే గద్దెపై ఉన్న సారలమ్మతో కలిసి అమ్మవార్లిద్దరూ భక్తులకు దర్శనమిస్తారు. అప్పటినుంచి మేడారం వనజాతర పూర్తిస్థాయిలో ప్రారంభమైనట్టే. మొక్కులు, నైవేద్యాలు, బంగారు జాతర, బెల్లం కానుకలు, కోరిన కోర్కెలు తీర్చమంటూ లక్షలాది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. ఇప్పటికే జాతర తొలిరోజునే సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. ఆ క్షణాలతో మేడారం పరిసరాలు భక్తుల జయజయధ్వనాలతో మారుమోగిపోయాయి. ఇక నేడు సమ్మక్క తల్లి గద్దెపైకి రావడంతో భక్తుల రాక మరింత పెరిగే అవకాశముంది. అటు ప్రభుత్వం, ఇటు జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి నేడు మేడారంలో ఆవిష్కృతం కానున్న ఈ కీలక ఘట్టం తెలంగాణ ఆధ్యాత్మిక చరిత్రలో మరోసారి చెరగని ముద్ర వేయనుంది. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం వరంగల్ ప్రతినిధి రమేష్ అందించిన భక్తి సమాచారం. స్టేట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కొంత సమయం అక్కడ కేటాయించవలసిందిగా తెలియజేసిన తర్వాత శ్రద్ధలతో చెప్పిన విధంగా రాష్ట్రంలో వెళ్ళే మార్గాలు ఉన్నాయి కాబట్టి వెంటనే అటాక్లో మన దేవస్థానం, మన ఊరు, మన సాంప్రదాయాలు కాపాడుకునే విధంగా రాష్ట్రంలో వెళ్ళే మార్గాలు ఉన్నాయి.
జరుగుతుంది.